హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే వానప్రస్థుడినై చేతులు చాపు కూర్చుంటా. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉండిపోతాను. ప్రాణాలు పోయేయా పోయే, వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతుంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అలాగే వరుణ పాశహస్తశ్చ యస్యాత్మానౌ సృజస్య అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయే ఛాన్యే హదృష్ట్వా పదిగోచరాః అని ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు. అందుకని అది ఉపాసన రహస్యం. ఏదో శివపూజ చేస్తున్నాను అనుకోండి, ఒక్క శివుణ్ణి పిలిచేసి వెంటనే ఆహ్వానం చేయరు. గంట కొట్టి నంది భృంగిరట వీరభద్ర చండీశ్వర ప్రబల ముఖ్య మహాగణేభ్య అని ఆ పరివారం అంతటితో ఉన్నటువంటి శివుడు వచ్చి కూర్చోవాలని పిలుస్తారు. అలా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా నువ్వు జనకాత్మజగా నీయంత నువ్వు ప్రకాశించావు. జనకుడు కావాలంటే నువ్వు దొరకలేదు. దేవ్యై చ తస్మై, అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనమిస్తావు. నేను కోరుకుంటే దర్శనమిస్తావా అమ్మా? అమ్మా అనుగ్రహించి కనపడమ్మా. హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మరుద్గణాలకి రుద్రగణాలకి అన్నిటికీ నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా, బ్రహ్మగారు స్వయంభూ, ఆయనకి అశ్వినీ దేవతలకి వరుణుడికి అందరికీ సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను అనుగ్రహించి సీతమ్మ యొక్క దర్శనం నాకైందనేటటువంటి కీర్తి నాకు కల్పించుగాక. సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే, ఓ ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకు దూకి అశోకవనంలోకి వెళ్ళారు. పుష్పా వికీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ. ఒక్కసారి ఆ దూకేటప్పటికిట చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ స్వామి మీద పడి పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారు. మహర్షి ఆ అశోకవనం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఓ చోట ఎత్తుగా ఉంది, అక్కడి నుంచి ఓ సెలయేరు ప్రవహిస్తూ వచ్చేస్తోంది. మహర్షి అన్నారు, అది ఎలా ఉంది అంటే ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం అన్నారు. ప్రియుడితో కలిసి ఎక్కడో పైన కూర్చున్నటువంటి ప్రియుడు ఏదో కొద్దిగా పరుషంగా హాస్యమాడితే కోపం వచ్చి తొడమించి దూకి వెనక్కి పరిగెత్తుకొచ్చేస్తుంటే చెలికెత్తెలు ఆపాటి హాస్యానికే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి చేతులు అడ్డుపెట్టి వెనక్కి పంపిస్తే మళ్ళీ వచ్చి తొడ మీద కూర్చున్న ప్రియురాలు ఎలా ఉంటుందో వెనక్కి వచ్చిన సెలయేరు చెట్ల కొమ్మలు తగిలి వెనక్కి తిరిగితే అలా ఉందన్నారు.
అక్కడ కూడా ఏమి సౌందర్యమో, ఏమి వనాన్ని వర్ణిస్తారో మహానుభావుడు. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల నూనయేశ్వరి జానకి అంటారు. నా తల్లి వనసంచార కుశల, సంధ్యాకాలం అవుతోంది, చీకటి పడుతోంది, కాబట్టి సంధ్యావందనం చేయడానికి నా తల్లి తప్పకుండా వస్తుంది. బహుశः ఆ కాలంలో స్త్రీలు కూడా సంధ్యావందనాధికారం పొందారన్నమాట. కాబట్టి సంధ్యావందనానికి తప్పకుండా వస్తుంది అనుకున్నారు. అనుకుని అన్ని చెట్ల మీద తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి ఆ కొమ్మల్లోంచి కిందకి చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో అటువంటి సీతమ్మ దర్శనమిచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.